టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాకుండా వారి జీవిత విధానం, వ్యక్తిత్వం మరియు పబ్లిక్ ఇమేజ్ వల్ల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కొందరు ప్రత్యేక వ్యక్తులున్నారు. వీరు హిట్ సినిమాలు మాత్రమే కాకుండా వివాదాలకు దూరంగా ఉండి అందరి గౌరవాన్ని పొందారు. అయితే ఆ ముగ్గురు ప్రత్యేక హీరోలు ఎవరో చూద్దాం. 1. వెంకటేష్, ఫ్యామిలీ మ్యాన్ ఆఫ్ టాలీవుడ్. దగ్గుబాటి వెంకటేష్ 30 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో తన స్థానం నిలుపుకుంటున్నారు. సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు, వినోదభరిత చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. వివాదాలకు దూరం, తాను అనవసర వ్యాఖ్యలు చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయే వెంకటేష్ అందరి అభిమానాన్ని పొందారు. ప్రస్తుతం సంక్రాంతికి విడుదల కానున్న రాబోయే చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2. ప్రభాస్, పాన్ ఇండియా స్టార్. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రభాస్ తన హార్డ్ వర్క్తో టాలీవుడ్ను నేషనల్ లెవెల్లో నిలిపాడు. సినిమాలు బాహుబలి, సాహో, రాధేశ్యామ్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. వివాదాలకు దూరం, ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో ఎప్పుడూ డిస్కషన్స్ లేకుండా కూల్గా ఉంటాడు. ప్రస్తుతం రాజాసాబ్ మరియు ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 3. మహేష్ బాబు, సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన టాలెంట్తో మాత్రమే కాదు, వ్యక్తిత్వంతో కూడా అందరి అభిమానాన్ని పొందారు. సినిమాలు క్లాస్ మరియు మాస్ ఆడియన్స్కి నచ్చే చిత్రాలు చేస్తూ అద్భుతమైన కెరీర్ను కొనసాగిస్తున్నారు. వివాదాలకు దూరం, టాలీవుడ్లో అందరితో సన్నిహితంగా ఉండే మహేష్ బాబు ఎప్పుడూ తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ను స్మూత్గా మేనేజ్ చేస్తారు. ప్రస్తుతం రాజమౌళితో కలిసి ఓ గ్రాండ్ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారు. వీరి ప్రత్యేకత, ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్, వ్యక్తిత్వం మరియు విజయం వీరిని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపాయి. టాలీవుడ్ స్టార్ హీరోల్లో వివాదాలకు దూరంగా ఉండటం చాలా అరుదైన విషయం. ఫ్యాన్ బేస్, అభిమానుల ప్రేమను దక్కించుకునే విధానం, వారి జీవితానికి ఉన్న అంకితభావం వీరి సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. వెంకటేష్, ప్రభాస్ మరియు మహేష్ బాబు వంటి హీరోలు టాలీవుడ్ను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టడమే కాకుండా వ్యక్తిగతంగా హ్యాటర్స్ లేకుండా ఎలా ముందుకు వెళ్లాలో చూపించారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? వారిలో మీకు నచ్చిన ప్రత్యేకత ఏమిటి? కామెంట్స్లో చెప్పండి.